విధానం మారిపోతుంది, కల్చర్ మారిపోతుంది, మరపు అనేది ఉంటది. ప్రతి మనిషి మర్చిపోతాడు. అక్కడ ఏమైపోతుంది, ఏముందిలే ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అవసరమా, ఏముందిలే మళ్ళీ ఆయనతో నేను ఉండి మళ్ళీ నేను ఉండగలనా అనే అపనమ్మకం అనేది పూర్తిగా ఏర్పడుతుంది ఇలా. మెయిన్లీ సార్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయిపోతుంది. అయిపోయి మధ్యలో పడ్డావు మధ్య వచ్చి చెప్పిండ్రు అయిపోయా, దాన్నే సగం జీవితం పోయినట్టే లెక్క. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు సంసారంలో అడుగు పెట్టిండ్రు, 4 రోజులు సంసారంలో ఉన్నారు, ఏడాదో 2 ఏళ్ళో 4 ఏళ్ళో ఉంటారు, అంటే కొన్ని రోజులే ఉన్నారు అనుకుందాం. వాళ్ళ దూరం అనేది పెరిగిన తర్వాత వాళ్ళకు ఉండాలని కోరిక ఏదైతే ఉంటుందో, ఉండాలని ఉన్నా ఉండలేరు. ఇప్పుడు ఒకసారి దారం దిగిన తర్వాత దాన్ని అతికించాలంటే చాలా కష్టం. అది అతికినా అది ఉంటుందా ఊడిపోతుందా మళ్ళీ డౌటే. మళ్ళీ వీళ్ళు పోయి మళ్ళీ 3 రోజులు ఉండవు, 4 రోజులు ఉండవు, మళ్ళీ సంసారం చేస్తావు, మళ్ళీ ఉండకపోతే సమాజం ఏమంటది, ఇది 3 రోజులకు ఒకసారి వస్తుంది, 3 రోజులకు ఒకసారి పోతుంది, వీడు సరిగా వీడు కాదు, వీడు మనిషి కాదు. నాకున్న డౌట్ ఏంటంటే ఆల్రెడీ డివోర్స్ అంటే కొంతమంది కొన్ని చిన్న చిన్న గొడవలతోటి కొంచెం దూరంగా ఉండి సపరేట్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు ఇంకా దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఇద్దరిట్లో ఎవరో ఒకరికి మళ్ళీ మనం ముందుకెళ్దాము కలిసే ఉందామన్న ఆలోచన ఉంటది, కానీ అవతల సైడ్ నుంచి కూడా ఎంతో కొంత రాకుండా కూడా విడిపోతూ ఉంటారు కదా. ఏని ఇద్దరు వ్యక్తులు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు సంసారంలో అడుగు పెట్టిండ్రు, 4 రోజులు సంసారంలో ఉన్నారు, ఏడాదో 2 ఏళ్ళో 4 ఏళ్ళో ఉన్నారు, అంటే కొన్ని రోజులే ఉన్నారు అనుకుందాం. వాళ్ళ దూరం అనేది పెరిగిన తర్వాత వాళ్ళకు ఉండాలని కోరిక ఏదైతే ఉంటుందో, ఉండాలని ఉన్నా ఉండలేరు. ఎందుకోసం అంటే వాళ్ళకు ఆప్షన్స్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకోసం అంటే వాళ్ళకు ఉండే విధానం మారిపోతుంది, కల్చర్ మారిపోతుంది, మరపు అనేది ఉంటుంది, ప్రతి మనిషి మర్చిపోతాడు. అక్కడ ఏమైపోతుంది, ఏముందిలే ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అవసరమా, ఏముందిలే మళ్ళీ ఆయనతో నేను ఉండి మళ్ళీ నేను ఉండగలనా అనే అపనమ్మకం అనేది పూర్తిగా ఏర్పడుతుంది. వీళ్ళకు గట్టిగా విశ్వాసం ఏర్పడిపోతుంది వీళ్ళకి. ఇక కాబట్టి వీళ్ళు ఏంటంటే ఉండరు. కలిసి ఉండాలని ఎవరైనా కలపాలని ప్రయత్నం చేసినా మళ్ళీ అనుమానమే. అట్లాంటి అవకాశాలు వచ్చినా, పెద్ద మనుషులు చెప్పినా, లేకపోతే అన్నదమ్ములు చెప్పినా, ఇంటోళ్ళు చెప్పినా వినరు. ఎందుకు వినరంటే ఆయన దగ్గర ఆమె బాధపడ్డది, ఆమె దగ్గర ఆయన బాధపడ్డాడు. ఈ బాధలు పడ్డ తర్వాత, దూరం ఉన్న తర్వాత, టైం స్పేస్ అనేది వచ్చిన తర్వాత ఇద్దరు కలవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఒకసారి దారం దిగిన తర్వాత దాన్ని అతికించాలంటే చాలా కష్టం. అది అతికినా అది ఉంటుందా ఊడిపోతుందా మళ్ళీ డౌటే. మళ్ళీ వీళ్ళు పోయి మళ్ళీ 3 రోజులు ఉండవు, 4 రోజులు ఉండవు, మళ్ళీ సంసారం చేస్తావు, మళ్ళీ ఉండకపోతే సమాజం ఏమంటది, ఇది 3 రోజులకు ఒకసారి వస్తుంది, 3 రోజులకు ఒకసారి పోతుంది, వీడు సరిగా వీడు కాదు, వీడు మనిషి కాదు, ఇద్దరిని అంటది సమాజం. అటువైపు వాళ్ళు అటువైపు ఆమెను అంటారు, ఇటువైపు అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు అంటారు. ఆ ఇద్దరు కూడా ఆలోచనలో పడిపోయి ఈ టైం అనేది గడిచిన తర్వాత మళ్ళీ కలిసే అవకాశాలు వచ్చినా వాళ్ళు ఉండడానికి సుముఖత చూపించరు. ఒకవేళ చూపించినా అవి ఉండరా అనేది కూడా కష్టమే. కాబట్టి టైం స్పేస్ అనేది రావద్దు. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదో 15 రోజులు 20 రోజులు ఓకే, సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకేముంటారమ్మా, ఉంటారా? నువ్వు చెప్పరాదు. మెయిన్లీ సార్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయిపోతుంది. అయిపోయి మందిలో పడ్డావు మంది వచ్చి చెప్పిండ్రు అయిపోయా, నీ దాన్నే సగం జీవితం పోయినట్టే లెక్క. మంది వచ్చి చెప్పిన కూడా ఇంకేముంటదమ్మా, ఇక అది నడుస్తూనే ఉంటది, అది వ్యవహారం ఎప్పటికీ. నువ్వు ముందే జాగ్రత్త పడాలా. భార్య కావచ్చు భర్త కావచ్చు. ఇక జాగ్రత్త భర్తకు ఉందనుకో మంచి ఆలోచన, భార్యకు లేదనుకో భర్త ఏం చేస్తాడు, ఒక బండి ఆమెకు 2 గారెలు ఉంటేనేగా ఆ బండి ముందుకు నడిచేది. ఏ బండి పంచర్ అయినా ఏదో బండి ఆగుతుంది, ఇది అంతే. కాబట్టి దానికి మనం చేసేది ఏం లేదు. ముందే వీళ్ళిద్దరే దూరం ఉండకుండా ప్రయత్నం చేసి కలిసి ఉంటే ఎదుటోళ్ళ మాటలు, వీడు చెప్పే ముచ్చట, అవ్వగారు చెప్పే ముచ్చట, అమ్మగారు చెప్పే ముచ్చట, అత్తగారు చెప్పే ముచ్చట్లు ఇవన్నీ వినకుండా మనము ఇద్దరము సంసారం చేసుకొని కలిసి ఉందామనే ఆలోచన భావాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ సంసారం అనేది కలకాలం ఉంటుంది.